హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మనము మీ పర్సన్ మనసులో ప్రస్తుతం మీ గురించి ఏం నడుస్తుంది, అలాగే వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు చెప్పాలని అనిపిస్తున్నా కూడా చెప్పలేకపోయిన మాటలు ఏంటి, అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలను వారు ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ ఛానల్ మెసేజెస్ ద్వారా తెలుసుకోబోతున్నామమ్మ. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. మీ పర్సన్ మనసులోని ఫీలింగ్స్ తెలుసుకుందాము. First concept. ఓకే ఇన్ని తీసుకోలేను కాబట్టి గేమ్ షఫిల్ చేస్తాను. సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ వన్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్. 1 2 3 4 5. Sixth concept. So six cards enough. First concept. Your memory appears during quiet moments. Sometimes silence makes me miss everything. Your eyes still haunt my thoughts. And somewhere our emotional thread remains connected. And my heart still reacts to your name. I still treasure our private memories. That's so beautiful messages. చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ కన్వే చేస్తున్నారు మీ పర్సన్ మీకు. యువర్ మెమరీ అపియర్స్ డ్యూరింగ్ క్వైట్ మూమెంట్స్. సో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ బయటికి ఎంత బిజీగా ఉన్నా కూడా ఎలా ఎంత నార్మల్గా తన లైఫ్ని క్యారీ చేస్తున్నా కూడా అమ్మ కొన్ని మూమెంట్స్లో మాత్రం మీ మెమరీ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా రీచ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే జరిగిపోతుంది. రోజంతా కూడా పనుల్లో, అలాగే తన యొక్క రెస్పాన్సిబిలిటీస్లో, ఇతరులతో ఏదైనా చిట్ చాట్స్ కన్వర్జేషన్స్తో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మీ గురించి ఇక్కడ కాన్షియస్లీ ఆలోచించకపోవచ్చు, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఫోన్ పక్కన పెట్టేసి క్వైట్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫెమిలియర్ సాంగ్ వినిపించినప్పుడు కావచ్చు, లేదా మీరిద్దరూ ఒకప్పుడు మాట్లాడుకున్న విషయాలు గుర్తొస్తున్నాయి, చాలా స్పష్టంగా వాళ్ళకి గుర్తొచ్చేసినాయి. సో ఒక్కసారిగా మీ జ్ఞాపకం ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంది, చాలా డీప్గా షార్ప్గా ఏదైనా దిగిపోతుంది కదా, సూది దిగిపోతే అంత షార్ప్గా దిగిపోతున్నాయి. ఇది కేవలం ఎట్లా అంటే ఒకప్పుడు నాకు తెలిసిన పర్సన్ నువ్వు అనే మెమరీగా లేదు నాకు. ఇక్కడ మీరు మీ పర్సన్కి వచ్చే మెమరీని కన్వే చూస్తుంటున్నాయి ఇక్కడ. సో మీతో గడిపిన కొన్ని చిన్న మూమెంట్స్ వాళ్ళ మైండ్లో ఎట్లా అంటే సర్ప్రైజింగ్లీ స్ట్రాంగ్గా నిలిచిపోయాయి అన్నమాట. వెరీ సర్ప్రైజింగ్లీ. సో అప్పుడు మీ ఇద్దరికి సాధారణంగా అనిపించిన మాటలో మీరు క్యాజువల్లీ చెప్పిన ఏదైనా ఒక 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 సెంటెన్స్, అది ఏదైనా మాట కావచ్చు, మీరు నవ్విన విధానము, వాళ్ళను మీరు చూసిన విధానము ఇప్పుడు తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నారు. వాటన్నిటికీ కూడా ఒక మీనింగ్, ఒక న్యూ మీనింగ్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అవన్నీ కూడా. సో వాళ్ళు బయటికి దాన్ని చెప్పకపోయినా కూడా లోపల మాత్రం ఎందుకో ఈ వ్యక్తి జ్ఞాపకం ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉండిపోయింది ఇన్ని సంవత్సరాలు అయిపోయినా సరే అనే ఫీలింగ్ వాళ్ళలో చాలా డీప్లీ ఉంది. సో యువర్ మెమరీ అపియర్స్ డ్యూరింగ్ క్వైట్ మూమెంట్స్ ఎస్పెషల్లీ. చాలా డీప్గా కన్వే చేస్తున్నారు మీ పర్సన్. చూడండి ఇక్కడ, సమ్ టైమ్స్ సైలెన్స్ మేక్స్ మీ మిస్ ఎవ్రీథింగ్. సో మీ ఇద్దరి మధ్య ఈ సైలెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళకి ఒక విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు మీ పర్సన్కి మీరెంత వాల్యుబుల్ థింగ్, మీ ఆ విషయాలన్నీ మీ పర్సన్కి ఇక్కడ చాలా సైలెన్స్ వచ్చాకనే అర్థమవుతుంది. ఒకప్పుడు మీ మెసేజ్ రావటము, మీతో మాట్లాడటము,
మీ అటెన్షన్ పొందడము ఇవన్నీ వాళ్ళ డైలీ లైఫ్‌లో ఒక నార్మల్ చాలా రెగ్యులర్ పార్ట్ లాగా ఉండేవి. చాలా రెగ్యులర్ పార్ట్ లాగా. అప్పుడు దాని ఇంపార్టెన్స్ అంతగా రియలైజ్ అవ్వలేదు మీ పర్సన్. అస్సలు అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్య. అస్సలు లేదు. సో, కానీ మీ వాయిస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి స్టిల్ వింటున్నారు. మీ వాయిస్, మీ మెసేజెస్, మీ ప్రెజెన్స్ ఏది వాళ్ళతో ఇప్పుడు లేకపోయినా వాళ్ళవన్నీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌లో వాళ్ళు వింటున్నారు. ఆ సైలెన్స్‌లోనే వాళ్ళకి ఒకప్పుడు మీతో ఉన్న కనెక్షన్ ఎంత ఎమోషనల్లీ కంఫర్టింగ్‌గా ఉండేదో అర్థమవుతుందనమాట యాక్చువల్లీ. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు పూర్తిగా అప్రిషియేట్ చేయము. సో, వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన చిన్న చిన్న హ్యాపీనెసెస్ కూడా చాలా పెద్ద మెమరీగా కనిపిస్తూ ఉంటాయి. సో, మీ పర్సన్‌కి కూడా అలానే రియలైజేషన్ ఉందిప్పుడు. నేను అప్పుడు ఇంకా కొంచెం మాట్లాడి ఉంటే, ఇంకొంచెం ఓపెన్‌గా ఉండి ఉంటే, లేదా కొన్ని విషయాలను అలా వదిలేయకుండా ఉంటే అనే థాట్స్ చాలా ఎక్కువగా మీ పర్సన్ మైండ్‌లో ఉంది అనేది చాలా స్పష్టంగా కన్వే అవుతుంది. చూడండి, సమ్‌టైమ్స్ సైలెన్స్ మేక్స్ మీ మిస్ ఎవ్రీథింగ్. ఒక్క సైలెన్స్ చాలు. ఎవ్రీథింగ్ తను మిస్ అయిందనిపించడానికి. యువర్ ఐస్ స్టిల్ హాంట్ మై థాట్స్. సో, ఇది చాలా పర్సనల్ మెమరీ యాక్చువల్లీ. మీ పర్సన్‌కి ఇక్కడ మీ ఫేస్ మాత్రమే కాదు, ఎస్పెషల్లీ మీ చూపు ఒక ఎమోషనల్ ఇంప్రింట్ లాగా మిగిలిపోయింది ఇక్కడ మీ పర్సన్‌కి. మీరు వాళ్ళని ఒక పర్టిక్యులర్ వేలో చూసిన సందర్భాలు ఉండొచ్చు. మీరేమీ మాట్లాడకుండా వాళ్ళని చూసిన మూమెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ కళ్ళతో. చాలా ఎక్కువగా. లేదా వాళ్ళు మీకేదైనా చెప్పినప్పుడు మీరిచ్చిన ఒక రియాక్షన్ కావచ్చు. ఆ రియాక్షన్స్ మీ కళ్ళతోనే. ఆ సమయంలో ఆ మూమెంట్ ఎంత ఆర్డినరీగా ఇక్కడ మీ పర్సన్ కనిపించినా కూడా ఇప్పుడది వాళ్ళ మెమరీలో చాలా చాలా వాల్యుబుల్ థింగ్ అయిపోయింది. చాలా ఎక్కువ. అసలు మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేనంత. కొంతమంది వ్యక్తులేంటంటే మాటలు మర్చిపోవచ్చు. కొన్ని కన్వర్సేషన్స్ కూడా మర్చిపోతూ ఉండొచ్చు. కానీ ఐ కాంటాక్ట్ ఉంటుంది చూడండి. సో, ఐస్ ఏంటంటే మనసులో ఒకసారి డీప్‌లీ రిజిస్టర్ అయిపోతే అది అంత సులభంగా డిసపియర్ అవ్వదు. ఇక్కడ మీ పర్సన్‌కి మీకు సంబంధించి జరిగిన విషయం అదే ఇక్కడ. అందుకే మీ పర్సన్‌కి మీ గురించి ఆలోచన వచ్చినప్పుడు తను నన్ను అలా చూసినప్పుడు అనే ఒక పర్టిక్యులర్ మెమరీ చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. ఎస్పెషల్లీ ఐ కాంటాక్ట్‌తో జరిగిన కన్వర్జేషన్స్ మీ ఇద్దరి మధ్య. సో, వాళ్ళు మీతో మాట్లాడకపోయినా కూడా మీ ఐస్‌లో వాళ్ళు ఒకప్పుడు చూసిన ఎమోషన్‌ని మాత్రం ఇంకా క్యారీ చేస్తున్నట్టు ఈ మెసేజ్ చాలా స్పష్టంగా కన్వే చేస్తుంది. సమ్‌వేర్ అవర్ ఎమోషనల్ థ్రెడ్ రిమైన్స్ కనెక్టెడ్. సో, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్టెన్స్ ఉంది. ఖచ్చితంగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాంటాక్ట్ లేకపోయినా గూడా వాళ్ళకు మీ ఇద్దరికీ ఉన్న ఈ కనెక్షన్ పూర్తిగా ముగిసిపోయిందనే ఫీలింగ్ మాత్రం లేదసలు. వాళ్ళు బయటికేంటంటే ప్రాక్టికల్‌గా ఉన్నారు. అది గతము. గతం వేరు. గతం అనేసి వాళ్ళకి తెలుస్తుంది స్పష్టంగా. వాళ్ళనుకుంటున్నారు ఇదంతా గతం కదా అని చెప్పి. వాళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఒక ఎమోషనల్ థ్రెడ్ ఇంకా వాళ్ళని పట్టుకొని లాగేస్తుంది. అది ఏదైనా ప్రామిస్ అని గాదు. కొన్ని కనెక్షన్స్ ఏంటంటే డైలీ కమ్యూనికేషన్ అవసరం ఉండదు. ఒకసారి మనసులో డీప్‌గా ప్లేస్ తీసుకున్న వ్యక్తి ఇయర్స్ తర్వాత కూడా ఒక మెమరీ, ఒక సాంగు లేదంటే ఒక ప్లేసు, ఒక పేరు ద్వారా మన ఎమోషనల్ వరల్డ్‌ని టచ్ చేయగలుగుతారు. ఆటోమేటిక్‌గా ఆ పవర్ ఆ పర్సన్‌కే ఉంటుంది. ఆ పర్సన్‌కి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. సో, మీ పర్సన్ మీ కనెక్షన్ అలాంటి ప్లేస్‌లోనే ఉంది అనేది తెలుస్తుంది. మీ ఇద్దరికీ ఉన్న ఈ కనెక్షన్ మీ పర్సన్ మీకిచ్చిన ప్లేస్ అన్నమాట. మై హార్ట్ స్టిల్ రియాక్ట్స్ టు యువర్ నేమ్. హి ఈస్ సేయింగ్ హి ఆర్ షీ. సో, ఈ మొత్తం రీడింగ్‌లో చాలా డైరెక్ట్ ఎమోషనల్ మెసేజ్ అమ్మ ఇది. సో, మీ పేరు వాళ్ళకు కంప్లీట్‌లీ న్యూట్రల్ అయిపోయినట్టు లేదిక్కడ. ఎప్పుడైనా సరే మీ పేరు వినిపించినా సరే, లేదా ఎవరైనా మీ గురించి మెన్షన్ చేసినా, మీకు సంబంధించిన ఏదైనా గుర్తొచ్చినా గూడా, వాళ్ళలో ఒక చిన్న ఎమోషనల్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.
అది బయటికి వాళ్ళు చూపించలేకపోవచ్చు. వాళ్ళు కామ్‌గా ఉండొచ్చు. ఏమీ జరగనట్టు బిహేవ్ చేయొచ్చు. కానీ లోపల మాత్రం ఇంకా ఎందుకు నా హార్ట్ ఇలా రియాక్ట్ అవుతుంది అనే క్వెషన్ మాత్రం ఉంది మీ పర్సన్‌కి. ఆ రియాక్షన్‌లో లవ్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. మిస్సింగ్ యూ, అట్లాగే రిగ్రెట్ ఉండొచ్చు. మీ ఇద్దరికీ సంబంధించిన అన్‌ఫినిష్డ్ ఎమోషన్స్, పాస్ట్ హ్యాపీనెసెస్, దాంతో ఇంక్లూడ్‌గా కొంత పెయిన్ గూడా ఉంది. కానీ ముఖ్యంగా మీ పేరు వాళ్ళకు ఇంకా ఒక ఎమోషన్ ఇంకా రిప్రజెంట్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఐ స్టిల్ ట్రెజర్ అవర్ ప్రైవేట్ మెమరీస్. సో, ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌ని మీ పర్సన్ ఇప్పటికీ చాలా ప్రైవేట్‌లీ హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఇవి అందరికీ చెప్పే మెమరీస్ కావు. మీ ఇద్దరికే అర్థమయ్యే ఫీలింగ్స్ అన్నమాట. అది ఒక సీక్రెట్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఒక పర్టిక్యులర్ మీటింగ్ కావచ్చు. మీ ఇద్దరు మాత్రమే షేర్ చేసుకున్న ఎమోషనల్ మూమెంట్ అది. ఆ ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ ఫీలింగ్ అంతా మీ ఇద్దరికి మాత్రమే తెలిసింది. మీ ఇద్దరు మాత్రమే పంచుకునేది. మీ పర్సన్ ఆ మెమోరీస్‌ని బయటకు డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. వాటిని ఇంటర్నల్లీ ఆహ్, కొట్టేయట్లేదు కూడా. దాన్ని ఇంకా ఆ ఇంటర్నల్లీ అదే ఫీల్‌లో ఇంకా మెమరైజ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ మీ మీ మెమరీ ఏంటంటే మీ పర్సన్‌కి డిలీట్ చేసే మెమరీ కాదు. వాటిని దాచుకునే మెమరీ మీ పర్సన్‌కి. ఎందుకంటే వాటిలో ఒకప్పుడు మీరు నిజంగా హ్యాపీగా ఉన్న వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ మీరు మీ పర్సన్‌కి బోత్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అన్నట్టు ఇక్కడ మీ పర్సన్‌కి ఉందన్నమాట. మీ ఇద్దరికీ సంబంధించి. సో, మీ జీవితంలో మీ పర్సన్ జీవితంలో గూడా మీ ఇద్దరికీ గూడా మీతో పాటు ఉన్న మెమరీస్ హ్మ్. అవి మళ్ళీ రావిక. కానీ వాటి వాల్యూ మాత్రం ఇక్కడ మీ పర్సన్‌కి తెలుసు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ కనెక్షన్‌లో ఒక బ్యూటిఫుల్ సాడ్‌నెస్ నాకిక్కడ కనిపిస్తుంది. మీరిప్పుడు వాళ్ళ దగ్గర లేకపోయినా గూడా మీతో ఉన్న కొన్ని మెమోరీస్ మాత్రం ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ, ఇక్కడ మీరు దూరంగా వెళ్ళిన తర్వాతే మీరు మీ పర్సన్ జీవితంలో ఎంత డీప్‌లీ ప్రెజెంట్‌గా ఉన్నారో మీ పర్సన్‌కి అర్థమవుతుంది యాక్చువల్లీ. మీ పర్సన్ ఇక్కడ బయటికి నార్మల్‌గా కనిపించినా కూడా కొన్ని క్వైట్ మొమెంట్స్‌లో మాత్రం మీరు గుర్తొస్తారు. ఖచ్చితంగా గుర్తొస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్న సైలెన్స్ ఇది ఏ మిమ్మల్ని అలాగే మీ పర్సన్ చాలా ఎక్కువగా మిస్ అయ్యేలాగా చేస్తుందిక్కడ. మీ ఇద్దరి మధ్య ఉన్న ఎంత డిస్టెన్స్ వచ్చినా గూడా మీ పర్సన్ హార్ట్‌లో ఆ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ అయితే పూర్తిగా డిసపియర్ అవ్వలేదు, అవ్వదు గూడా అని చెప్తున్నారు. మీ పేరు మీ పర్సన్‌లో ఇప్పటికే ఆహ్, ఏదో కదిలిచ్చేస్తుంది యాక్చువల్లీ. ఆ పేరు వింటేనే ఏదో కదిలిపోతుందనమాట. అది మీ పర్సన్ బయటికి చెప్పకపోయినా గూడా మీ ఇద్దరికీ చెందిన కొన్ని మెమోరీస్ కూడా చాలా జాగ్రత్తగా తన మనసులో దాచుకున్నారు అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ మీ పర్సన్ బయటికి ఎలా కనిపించారో ఒకసారి పక్కన పెట్టేస్తే, వాళ్ళు చాలా నార్మల్‌గా ఉండొచ్చు. తన డైలీ లైఫ్‌లో బిజీగా ఉండొచ్చు అట్ ప్రెజెంట్. ఇతరులతో కన్వర్జేషన్స్ చేస్తూ చాలా చక్కగా నవ్వుతూ ఉండొచ్చు. తన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ గూడా ఉండొచ్చు. ఇక్కడ మీతో కాంటాక్ట్ లేరు అనేది తెలుస్తుంది. ఇక్కడ మీతో కాంటాక్ట్ లేకపోయినా ఇక్కడ ఆహ్, నేను ముందుకు వెళ్ళిపోయాను అన్నట్టుగా కూడా నాకిక్కడ మీకు కనిపించొచ్చు మీ పర్సన్‌కి సంబంధించి. కానీ ఆహ్, వాళ్ళ బయట కనిపించే బిహేవియర్‌కి, వాళ్ళ లోపల నిశ్శబ్దంగా జరుగుతున్న ఎమోషనల్ వరల్డ్‌కి చాలా డిఫరెన్స్ ఉందిక్కడ. చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు మనం కావాలని గుర్తు చేసుకోం. అవే మన దగ్గరికి స్వయంగా వస్తాయి. అలాగే మీ పర్సన్ జీవితంలో గూడా కొన్ని క్వైట్ మూమెంట్స్‌లో మీ మెమోరీస్ ఒక్కసారిగా వచ్చి నిలబడుతున్నట్టు కనిపిస్తుంది నాకిక్కడ. వాళ్ళేదో పని చేస్తూ ఉండొచ్చు. లేదా ఒంటరిగా కూర్చొని ఉండొచ్చు. రాత్రి నిద్రకు ముందు ఫోను చూస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో గూడా కావచ్చు. లేదా ఎక్కడో ఒక ఫెమిలియర్ ప్లేస్ లేదా ఒక సాంగు, ఏదైనా ఒక మాట, ఒక చిన్న ఇన్సిడెంట్స్ వాళ్ళకు మీ ఇద్దరి పాస్ట్‌ని గుర్తు చేసేస్తున్నాయమ్మా అల్టిమేట్‌గా. ఆ సమయంలో ఏంటంటే వాళ్ళు కాన్షియస్‌లీ నేను ఈరోజు వాళ్ళ గురించి ఆలోచించాలి అని అనుకోరేమి. కానీ మెమరీ మాత్రం వస్తుంది.
అక్కడే వాళ్ళ మనసులో ఒక చిన్న పాజ్ వచ్చేస్తుంది, మొదలైపోతుంది. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు అప్పుడు ఎంత సాధారణంగా అనిపించాయో, ఇప్పుడు వాళ్ళకు అవే చాలా ప్రీషియస్‌గా అనిపిస్తున్నాయి. మీరు వాళ్ళతో ఎలా మాట్లాడేవారు? వాళ్ళని ఎలా చూసేవారు? వాళ్ళతో ఎలా బిహేవ్ చేసేవారు? వాళ్ళు మీకేదైనా చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు? మీ ఇద్దరి మధ్య ఎవరికీ తెలియని చిన్న కాన్వర్సేషన్స్, మీ ఇద్దరికే అర్థమయ్యే మూమెంట్స్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒక కలెక్షన్ ఆఫ్ మెమరీస్ లాగా ఉండిపోయినాయి. అప్పుడు వాళ్ళు వాటిని ఆ టైంలో ఆహ్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ యొక్క వాల్యూని గుర్తించలేకపోయారు. మీ యొక్క ప్రెజెన్స్ ఏంటంటే ఒక హ్యాబిట్ లాగానే అయిపోయింది వాళ్ళకి. మీ మెసేజ్ వస్తుందని తెలుసు. మీతో మాట్లాడే అవకాశం ఉంటుందని తెలుసు. అంటే మీరు అక్కడే ఉంటారని ఒక ఎమోషనల్ సెక్యూరిటీ మీ పర్సన్‌కి ఉండేదనమాట. కానీ ఇప్పుడు ఆ ఫెమిలియారిటీ లేదు. ఆ రెగ్యులర్ కమ్యూనికేషన్ లేదు. ఆ సేమ్ ప్రెజెన్స్ లేదు. అక్కడే సైలెన్స్ మొదలైపోయింది. ఆ సైలెన్స్ వాళ్ళకొక విషయం నేర్పుతుంది యాక్చువల్లీ. ఎట్లా అంటే కొంతమంది మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు అర్థం కాదు. వాళ్ళు దూరమైన తర్వాతే వాళ్ళ యాబ్సెన్స్ మనకు వాళ్ళ ఇంపార్టెన్స్‌ని గుర్తు చేస్తుంది. తెలియజేస్తుంది చాలా స్పష్టంగా. మీ పర్సన్‌కి కూడా అట్ ప్రెజెంట్ అలాంటి రియలైజేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతుంది కేవలం నాతో మాట్లాడే ఒక వ్యక్తి లేరు అనే స్థాయిలో కాదు ఇక్కడ నాకు కనిపించేది. వాళ్ళు మిస్ అవుతుంది మీ ప్రెజెన్స్‌తో వచ్చిన ఒక పర్టిక్యులర్ ఫీలింగ్ యాక్చువల్లీ. మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఎలా అనిపించేది? మీ దగ్గర తనకు తాము ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకునేవారు ప్రతీదీ? మీ అటెన్షన్ వాళ్ళకు ఎలా ఫీల్ అయ్యేవారు? మీరు వాళ్ళని చూసే విధానంలో వాళ్ళకి ఏదో ఒక ఎమోషనల్ రీఅష్యూరెన్స్ ఎలా ఉండేది? ఇవన్నీ వాళ్ళకు మరింతగా గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అందుకే కొన్ని మూమెంట్స్‌లో వాళ్ళు తమకు తామే అప్పుడు నేను ఎందుకు అంతగా అప్రిషియేట్ చేయలేదు అని అనుకుంటున్నారు అట్ ప్రెజెంట్. ఇంకొంచెం మాట్లాడి ఉంటే కొన్ని విషయాలు అలా జరగకుండా ఆహ్, జాగ్రత్త పడి ఉంటే, నేను అప్పట్లో ఇంకొంచెం ఓపెన్ అయ్యి ఉంటే బావుండేది. ఆ థాట్స్ ఇక్కడ మీ పర్సన్‌కొస్తున్నాయి. అది చాలా రిగ్రెట్ ఉంది. సో, ఇంకా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నదేంటంటే, ఇక్కడ మీ పర్సన్‌కి మీ గురించి గుర్తొచ్చేది కేవలం మీ మాటల వల్ల కాదిక్కడ. మీరు గుర్తొచ్చేది ఏదైనా కావచ్చు. ఏ మెమరీ అన్నా కావచ్చు. మీ ఫేస్, ఎస్పెషల్లీ మీ ఐస్. మీరు వాళ్ళని చూసిన ఒక పర్టిక్యులర్ మూమెంట్ వాళ్ళ సబ్‌కాన్షియస్‌లో చాలా డీప్‌గా నిలిచిపోయినట్టు నాకిక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఒక కన్వర్జేషన్ మొత్తం మర్చిపోతాం. కానీ ఒక వ్యక్తి మనల్ని చూసిన విధానం మాత్రం మర్చిపోలేం. ఎందుకంటే వర్డ్స్ కన్నా ఐస్ చాలా విషయాలు చెప్తాయి. మీరు వాళ్ళని నిజంగా అర్థం చేసుకున్నట్టు చూసి ఉన్నారు. వాళ్ళు మీ ఐస్‌లో తమ గురించి ఎలా ఏదో చాలా మీరు మీ పర్సన్ గురించి ఏ విధంగా ఎమోషన్స్‌ని త్రూ ఐస్ ఎక్స్‌ప్రెస్ చేశారో, ఎమోషనల్ బాండ్ మీ ఇద్దరికి ఎలా ఉందో అదంతా కూడా మీరు మీ ఐస్‌లోనే పెట్టుకున్నారు. అదంతా వారు చూసారు. ఆ ఎమోషన్‌ని మొత్తం మీ పర్సన్ మీ ఐస్‌లో చూసారు. అందుకే ఇప్పుడు మీ మెమరీ వచ్చినప్పుడు ఒక కన్వర్జేషన్ మాత్రమే కాదిక్కడ. మీ ముఖము, మీ చూపు ఎస్పెషల్లీ మీ ఎక్స్‌ప్రెషన్ గూడా వాళ్ళ మైండ్‌లో రీప్లే అవుతున్నది. చాలా స్పష్టంగా రీప్లే అవుతుంది. ఇంకా ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం డిస్టెన్స్ ఉంది అనేదైతే తెలుస్తుందమ్మా. వాళ్ళకు ఈ కనెక్షన్ పూర్తిగా డెడ్ అయిపోయిందనే ఇన్నర్ ఫీలింగ్ కొంచెం గూడా లేదు. ఇక్కడ బయట పరిస్థితులు ఏం చెప్తున్నా గూడా మీ ఇద్దరు నో కాంటాక్ట్‌లో ఉన్నా కూడా కమ్యూనికేషన్ లేకపోయినా, మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళు పూర్తిగా అరెస్ట్ చేయలేకపోతున్నారు. అస్సలు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళు తమ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించి ఉన్నారు. కొంతమంది పీపుల్‌ని గూడా కలుసుకొనున్నారు. తమ యొక్క అటెన్షన్‌ని ఇతర అదర్ అప్లికేషన్స్, ఇతర విషయాలపై పెట్టారు గూడా. కానీ కొన్ని ఎమోషనల్ కనెక్షన్స్‌కి ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది గదా! సో, ఆ స్ట్రాంగ్ క్వాలిటీ మీతోనే. మీ మీ యొక్క ఎమోషనల్ కనెక్షన్‌తోనే.
మనిషి దూరంగా వెళ్ళగలరు. మెమరీ నుంచి మాత్రం అంత సులభంగా వెళ్ళలేరు కదమ్మా! సో, మీ పర్సన్‌కి కూడా మీ కనెక్షన్ అలాంటి ఒక ప్లేస్‌లోనే ఉందిక్కడ. అది వాళ్ళు ప్రతిరోజు కాన్షియస్‌లీ ఫీల్ చేస్తున్నారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ పూర్తిగా ఎమోషనల్లీ ఇక్కడ మీతో కొంచెం కూడా క్లోజర్ ఫీల్ అవ్వట్లేదు. అంటే ఎండ్ అయిపోయిన సిట్యుయేషన్ ఎక్కడ ఫీల్ అవ్వట్ల. స్టిల్ ఆ మెమోరీస్‌లోనే ఆహ్, బతుకుతున్నారు అనేది తెలుస్తుంది. మరి మీ పేరు, అది కూడా వాళ్ళకొక ఎమోషనల్ ట్రిగ్గర్ లానే నాకిక్కడ కనిపిస్తుంది. ఎక్కడైనా సరే మీ పేరు వినిపించినప్పుడు, ఎవరైనా మీ గురించి మెన్షన్ చేసినప్పుడు, లేదా మీకు సంబంధించిన ఏదైనా విషయాల్లో వాళ్ళు వాళ్ళ మనసుకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతాయి వాళ్ళకి వాళ్ళ రియల్ లైఫ్‌లో ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేసినా కూడా వాళ్ళ మనసులోకి తీసుకుంటారు. అది వాళ్ళు బయటికి రియాక్షన్ చూపించరు. లోపల మాత్రం ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ ఇమ్మీడియేట్‌లీ వచ్చేస్తుంది. ఒక్క క్షణం, ఒక్క మెమరీ, ఆ ఫీలింగ్ అప్పుడు ఇమ్మీడియేట్‌లీ తనిప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉంది? అనే థాట్ అనమాట వాళ్ళకి. అసలు నన్నింకా గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే క్యూరియాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్. అది ఒక సైలెంట్ క్వెషన్ యాక్చువల్లీ వాళ్ళకి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీని పూర్తిగా ఇండిఫరెంట్‌గా చూడలేం మనం ఇక్కడ. బికాజ్ ఇంత డీప్‌గా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. ఈ పర్సన్ తనలో ఉన్న ప్రతి ఎమోషన్‌ని బయటికి తీసుకురావడం లేదు. వాళ్ళలో ఒక పార్టు ఇది గతము, ముందుకు వెళ్ళాలి అని చెప్తుంది. మరో పార్ట్ మాత్రం అయితే ఎందుకు ఇంకా గుర్తొస్తున్నారు అని అడుగుతుంది. అదే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్. హార్ట్ ఒకటి చెప్తుంది. మైండ్ ఇంకోటి చెప్తుంది. సిట్యుయేషన్ ఇంకోటి చెప్తుంది. అందుకే వాళ్ళ సైలెన్స్‌ని సింపుల్‌గా ఫీలింగ్స్ లేవు అని మనం ఇక్కడ చూడలేం. అదే సమయంలో సైలెన్స్‌ని ఆహ్, వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు అని కూడా ఇక్కడ ఇంటరప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఎనర్జీలో ఇప్పటికి ఎమోషన్స్ ఉన్నాయి. కానీ వాటితో పాటు హెసిటేషన్, డిస్టెన్స్, అన్‌సర్టెనిటీ కూడా ఉన్నాయనేది తెలుస్తుంది. సో, మరి చివరగా వాళ్ళు దాచుకున్నది ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని ప్రైవేట్ మెమోరీస్. అవి వాళ్ళు ఎవరికైనా వెళ్లి చెప్పే విషయాలు కాదు. అవి వాళ్ళకి, మీకు మాత్రమే చెందిన మూమెంట్స్. ఒక కన్వర్జేషన్, ఒక మీటింగ్, ఒక లుక్, చిన్న 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 అందమైన జోక్స్, ఒక ఎమోషనల్ మూమెంట్స్, అవన్నీ గూడా మీ ఇద్దరికి మాత్రమే తెలిసినయి. మీ ఇద్దరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మీ ఇద్దరు మాత్రమే కూర్చొని షేర్ చేసుకున్న విషయాలు గూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు వీటన్నిటిని గూడా బయటకి తీసుకురాకపోయినా గూడా వాటిని కంప్లీట్‌లీ త్రో అవే అయితే చేయలేదు. ఇక్కడ కొన్ని మెమోరీస్‌ని మనం ఎందుకు దాచుకుంటామంటే, అవి మన జీవితంలో ఒకప్పుడు మనం నిజంగా ఏదో ఫీల్ చేసిన ప్రూఫ్ అనమాట. మీ పర్సన్‌కి గూడా మీరు అలాంటి ఒక ఎమోషనల్ చాప్టర్, చాలా డీప్ ఎమోషనల్ చాప్టర్. మీ పర్సను ఇక్కడ అట్ ప్రెజెంట్ మీ ముందుంటే ఈ మొత్తం ఎనర్జీస్‌ని వాళ్ళ మాటల్లో చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ నువ్వు అనుకుంటున్నంత హ్మ్. అయితే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ఇక్కడ నేను సైలెంట్‌గా బయటికి ఉన్నాను కాబట్టి ఇక్కడ నా మైండ్‌లో ఏమీ లేదని మాత్రం అనుకోవద్దు ఇక్కడ అని కన్వే అవుతుంది మీ పర్సన్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ తన రోజులు బిజీగా ఉంటాయి. నేను నా లైఫ్‌ని క్యారీ చేస్తున్నాను. కానీ కొన్ని మూమెంట్స్ నువ్వు ఎలాంటి వార్నింగు లేకుండా నా మైండ్‌లోకి వచ్చేస్తావు. సడెన్‌లీ వచ్చేస్తావు. ఒకప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తున్నాయి. నువ్వు నన్ను చూసిన విధానం గుర్తొస్తుంది. మన ఇద్దరికీ తెలిసిన కొన్ని మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. అప్పుడు నాకొక విషయం అర్థమవుతుంది. నీ యొక్క ప్రెజెన్స్‌ని నేను అప్పట్లో ఎంత ఆర్డినరీగా తీసుకున్నానో అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు నీ యాబ్సెన్స్‌ని అంతే డీప్‌లీ ఫీల్ చేస్తున్నాను. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు. మన మధ్య సైలెన్స్ వచ్చిన తర్వాతే నాకు కొన్ని థింగ్స్ చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. నువ్వు నాకేం కేవలం ఒక పర్సన్ అయితే కాదు.
నేను కలిసినప్పుడు నేను ఫీల్ చేసిన ఆ పర్టిక్యులర్ ఎమోషను అది నాకు మాత్రమే తెలుసు. ఆ ఫీలింగ్‌ని నేను పూర్తిగా రీప్లేస్ చేయలేకపోతున్నాను ఇప్పటికి గూడా. నీ పేరు వినగానే ఇప్పటికి నా హార్ట్‌లో ఏదో కదులుతోంది. కొన్నిసార్లు నేను నన్నే అడుగుతున్నాను. ఎందుకు ఇంకా ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. ఇక్కడ మన స్టోరీ నిజంగా ముగిసిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఇంకా చెప్పని ఏదైనా మాట ఉందా? నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తుంది. మన మధ్య జరిగిన ప్రతి దాన్ని నేను ఎరేజ్ చేయలేదు, చేయలేకపోతున్నాను అనేది మాత్రం అర్థమవుతుంది. కొన్ని మెమోరీస్‌ని నేను ఇప్పటికీ నా దగ్గరే ఉంచుకున్నాను అనేది నాకు తెలుస్తుంది అని చెప్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఆహ్, అవి మీ పర్సన్‌కి ఒకప్పుడు నువ్వు ఎంత ఇంపార్టెంటో గుర్తు చేస్తున్నాయన్నమాట అవన్నీ గూడా. ఇక్కడ నేను ఇప్పుడు నీ దగ్గర లేకపోయినా కూడా, నీతో మాట్లాడకపోయినా కూడా నీ గురించి ఆలోచించకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా కూడా అది జరగట్ల. కొన్ని క్వైట్ మొమెంట్స్‌లో నా మైండ్ మళ్ళీ నీ దగ్గరికే వచ్చేస్తుంది. అందుకే నువ్వు నా మెమోరీలోనే ఉండిపోతున్నావు. ఎంతకాలం ఈ సైలెన్స్ ఉంటుంది అనేది నాకసలు తెలియట్లేదు. ఏం జరుగుతుందో కూడా నాకు పూర్తిగా తెలియట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మీ పర్సన్ లోని మాటలు. ఇక నువ్వు నాకు సంథింగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బియాండ్ ఉంది మనిద్దరికి సంబంధించిన బంధము అనేది మాత్రం మీ పర్సన్ చాలా హార్డ్‌గా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ హార్ట్‌కి ఇక్కడ మీ పేరు ఇంకా పూర్తిగా అన్‌ఫెమిలియర్ అయితే కాదు. వెరీ ఫెమిలియర్. ఇది ఎదుటి వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేని బంధం. మా ఇద్దరికీ ఇంత కనెక్షన్ ఉంది అని మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేని అంత నేను నీకు మాటల్లో చెప్పలేని తెలియని మాటలు సరిపోని బంధం. సో, ఇక్కడేంటంటే వాళ్ళల్లో ఎమోషనల్ మెమరీ ఇంకా పూర్తిగా ముగియలేదు అనే ఎనర్జీ చాలా స్ట్రాంగ్ కనెక్ట్ అవుతున్నాం. ఈ పర్సన్ బయటికి ఎంత కంపోజ్డ్‌గా ఉన్నా కూడా లోపల మాత్రం నాస్టాల్జియా అనమాట. మిస్సింగ్, ఎమోషనల్ అటాచ్‌మెంట్, ప్రైవేట్ మెమోరీస్, చెప్పకుండా మిగిలిపోయిన ఫీలింగ్స్ ఇవన్నీ కలిసి ఇక్కడ చాలా స్పష్టంగా మీ పర్సన్ యొక్క మెసేజెస్ కన్వే అవుతున్నాయి. ఈ ఇది మీకు తెలిసిపోతుందమ్మా. మీ పర్సన్ ఎవరు మీకు ఈ మెసేజెస్ అందిస్తున్నారు అనేది. ఇది డైరెక్ట్ మీ పర్సన్ మనసులోని మాటలివి. మీకు తెలిసిపోతుంది. ఒకసారి ఎవరు అనేది కన్వే చేయండి. ఇది నా పర్సన్ నాకు కన్వే చేస్తున్న మాటలే అనేది మీకు తెలిసిపోతుందమ్మా. సో, దట్స్ ఆల్. హోప్ యూ ఆల్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. సో, మీకు రీడింగ్ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండమ్మా. హైప్ చేయండి. మీ అభిప్రాయం త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.